పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించట కొరకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్ పునస్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబడులు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? మనం దేవాది దేవుడు ఇలాగా మనల్ని ఆరాధన ఛానల్ ద్వారా నడిపిస్తున్నందుకు నన్ను చూస్తున్నారు. మీరు కొంతమంది ఫోన్లు చేస్తుంటున్నారు, చాలా సంతోషము. మరి అలవాటుగా నిజంగానే ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాము, స్నేహితులైపోయినాము. ఐజాక్ బ్రదర్ హైదరాబాద్లో కూడా ఆ బ్రదర్ కూడా చేస్తూనే ఉంటారు. చాలా ఆనందం, సంతోషము. ఇంకా చాలామంది పేర్లు ఉన్నారు, వాళ్ళని చెప్పలేము కదా. సరే, దేవునికి స్తోత్రం. మీరందరూ సహకరించి ప్రార్థన చేస్తున్నందుకు కూడా మీకు వందనాలు. దేవాది దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అలాగే ఈ ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు కూడా నేను వందనాలు చెప్పాలి కదా. మరి సరళ పీటర్ గారు, పాస్టర్ గారు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలు 3 బిడ్డల కుటుంబానికి దేవుని దీవెనలు, అలాగే మీ పెద్దలకిద్దరికి నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మాణిక్యలరావు బ్రదరు, వాళ్ళ ఫ్యామిలీ కూడా లావణ్య వివాహం కావాలి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. తగిన సమయం అంది ఎలా అన్ని కార్యాలు కూడా జరిగిస్తాడు ప్రియులారా. మరి అదేవిధంగా డాక్టర్ నీతి రమేష్ గారు, వాళ్ళ బిడ్డలు, కుటుంబం, వాళ్ళందరికీ వాళ్ళ కొరతలన్నీ నింపి దేవుడు దీవించి ఆశీర్వదించి వాళ్ళకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సుహాసిని డేవిడ్ రాజు గారి కుటుంబం, వాళ్ళ కుటుంబాన్ని కూడా బిడ్డల్ని ఆశీర్వదించి వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించి కాపాడను గాక. 2 కుటుంబాలు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సరే, మొదటి వచనం మాత్రము చదువుకుందాము.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయాదాక్షిణ పూర్ణుడా, నీకు స్తోత్రం. చదవబడిన వాక్యం వివరించే యోగ్యత నాకు లేదు. పరిశుద్ధాత్మ దేవా, మీరు వచ్చి మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే అద్భుతాలు, మీరు మాట్లాడుతుండగా అనేక మందికి స్వస్థత వింటున్న వారికి. కనుక నాన్న, మీరే మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు మోచకుడు యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే యేసుక్రీస్తు ఎప్పుడో లేచాడు కదా, 2033 సంవత్సరం వదిలేస్తే ఇంకా 2000 కాలేదు కదా. ఎందుకంటే 2214 కదా ఇప్పుడు, అందుకని ఇంకా తక్కువగా ఉంది. అప్పుడే ప్రభువారు పునరుద్ధానంగా లేచాడు. అప్పుడు ఆయనతో కూడా లేచిన వారు అని రాయబడింది. అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ఉంది కదా. దానికి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్తము వలన క్రీస్తు యేసులోనికి బాప్తిస్తము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్తం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడేనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్ము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఒక ఆయన బాప్తిసానికి వచ్చినప్పుడు వేరే పాస్టర్ ఉన్నారు, ముంచుతా ఉంటే వీడి కట్ట పేలింది. అంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదు, నేను పాతి పెట్టను, ఇంకా లేయి అన్నారు. చూడండి ప్రియులారా, కనుక యాకోబు 2:26 ఏముందంటే క్రియ లేని విశ్వాసం మృతము అని ఉంది. కనుక క్రియ లేని విశ్వాసం, నమ్ముతారు, విశ్వసిస్తారు, కానీ క్రియ ఉండదు. వాళ్ళు మృతులతో సమానమే, వాళ్ళు లేపబడలేదు, చనిపోతేనే పాతి పెట్టబడాలి. ప్రభువులు అందుకే అపొస్తలుల కార్యం 2:38 ఏముందంటే, మీరు మారు మనసు పొంది రక్షణ పొందితేనే బాప్తిసము, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది అని అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ గురించి ఇంతకు ముందు కూడా మీకు తెలియజేశాను. ఎలాగంటే యూదులు, ఇశ్రాయేలు జనాలు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ. అంటే సమరీయులకు ఏం చేశారు, చేతులు పెడితేనే పరిశుద్ధాత్మ వచ్చింది వాళ్ళకు కూడా. సమరీయులు కదా, గారడి సిమోను వస్తే సమరీయులు రక్షింపడ్డారు. నువ్వు చెప్పి కాదు, సమరీయ స్త్రీ చెప్పినప్పుడు ఊరే తీసుకొచ్చేస్తుంది యేసయ్య దగ్గరికి. అప్పుడు యేసయ్య వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చెప్పి కాదు, మా అంతటా మేమే తెలుసుకొని ఈయన లోక రక్షకుడు అన్నారు. వా, ఎంత గొప్ప కదా. 4:42 కనుక ప్రియులారా, తనంతటా తను గ్రహించి తెలుసుకున్నప్పుడే రక్షణ కలుగుతుంది. ఒకరు ఎవరో చెప్పారని విశ్వాసం ఉంచడం కాదు. కనుక మనము రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. మరి అలాగే మనకు ఎప్పుడు ఎలాగంటే అపోస్తలుల కార్యం 10:44 వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది వాళ్ళకి. ఎంత గొప్ప దేవుడు. అన్నిలు విగ్రహారాధికులైతే మనకి వాక్యం వింటుండగానే వినాలి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినటం వలన విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. యేసు ప్రభు పక్కన దొంగలు 2 ఉంటే రెండవ దొంగ 2 దొంగలు ఉన్నారు. ప్రభు వారు క్షమించండి అన్న మాట ప్రార్థించాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎరుగరు, వాళ్ళని క్షమించు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే క్షమించన్న మాట విన్నప్పుడు గ్రహించాడు రెండవ దొంగ.
గ్రహించి ఇంత ఇలా చేస్తుంటే, హింస పెడుతుంటే, కొడుతుంటే ఏ తప్పు చేయలేదు ఆయన అని చెప్పి, ఈయన నిజంగానే ఆయనకు రాజ్యం ఉంది, దేవుని రాజ్యం. ఎలా తెలుసు ప్రియులారా ఆయనకు దేవుని రాజ్యం? కొండ ప్రసంగంలో దేవుని రాజ్యం, ఆత్మవిషయం దీనులైన వారు ధన్యులు, వాళ్ళు దేవుని రాజ్యం వారిది అని అక్కడ బోధిస్తుంటే, కొండలో దొంగలు ఉంటారు కదా, ఇక్కడ జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు, ఇక్కడ దొంగలిస్తాము అని దాంకొని ఉంటారు కొండల సందులో. అలా దాంకొనుండి విని ఆ దొంగ ఇప్పుడు గ్రహింపు వచ్చింది, క్షమించి మనసు ఇంత గొప్పగా అలాగా 5 రొట్లు 2 రొట్లు 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి పంచాడు కదా. మరి ఇలాంటి ఆయనే కదా దేవుని రాజ్యం తీసుకొస్తాడు. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలని వెంటనే మొదటి దొంగను ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు, ఇది మనకి న్యాయమే, శ్రమ, కష్టము, వేదన, కన్నీళ్ళు, శోధన న్యాయమే, మనం చేసే పాపానికి శిక్ష, ఇది న్యాయమే అని అన్నాడు ప్రియులారా. అని వెంటనే ఏం చెప్పాడంటే ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం చేయలేదు అని చెప్పి 3వదిగా, తండ్రి నీ వచ్చేటప్పుడు నీ రాజ్యంతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే యేసయ్య ఒక మాట పలికాడు, నేడే నాతో కూడా ఉంటావని, నాతో దేవుని రాజ్యంలో నాతో కూడా ఉంటావని నేడే చెప్పుచున్నాను అన్నాడు. అంతే, నేడే చెప్పుచున్నాను అంటే ఎంత చక్కగా గజ దొంగ, భయంకర దొంగలు, అంతకులు మారిపోయాడు. యేసయ్య రక్షణ, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు ప్రియులారా. కనుక దేవుని రాజ్యములో మనం ఉండాలంటే మారు మనసు పొందాలి, ఒకే ఒక మాట విని రక్షణ పొందాలి, మారు మనసు పశ్చాత్తాపడాలి ప్రియులారా. అవును, నేను పాపే, నాలో తప్పు ఉంది, నాలో కీడు ఉంది, అందుకే ఈ శోధన, అందుకే ఈ శ్రమ, అందుకే ఈ కష్టం, అందుకే ఈ దుఃఖం, అందుకే ఈ వేదన అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తప్పకుండా మారు మనసు పొంది నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు. అలాగ మారు మనసు పొంది పశ్చాత్తాప పడిన వారే బాప్తీసం తీసుకోవాలి. బొట్టు మరి నిజంగానే తల్లి గర్భంలో ఉండి ప్రసవ వేదన పడి బిడ్డ పుడితే కదా, బొడ్డు కట్ చేస్తే కదా స్నానం చేపిస్తారు. అలాగ లోకం నుంచి, లోక మర్యాద నుండి మనం విడుదల పొందాలి. పాత జీవితాలను విడిచిపెట్టాలి, పాతది అబద్ధం విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. కనుక ప్రియులారా, రోమాలు అదే రాయబడింది, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరి ఆయన మరణం యొక్క సాదృశ్యము మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చూడండి ఎంత చక్కగా 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయాను ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్మాలి. గారేషాల స్తోత్రం, నిజమే. అప్పుడు ప్రియులారా, ఆయన మరణము రుచి చూచి మరి ఎన్నడూ లేకుండా మరణాన్ని మిరికి వేస్తాడు. యెషయా గ్రంథం 25:8 ఉంది. మరి ఎన్నడూ లేకుండా మరణాన్ని మృంగి వేశాడు ప్రభువారు. మృత్యుగా పునరుద్ధానంగా లేచాడు. అలా నువ్వు లేపబడి ఉంటే కొలస్సీలకు రాసిన పత్రిక మళ్ళీ వెళ్తాము 3వ అధ్యాయములో, లేపబడిన వాడైతే పైన వాటినే వెదకాలి. మనం ఏ వెదకాలి ప్రియులారా? మత్తయి 6:33 ఉంది, మొదట నా నీతి నా రాజ్యమును వెతుకు, మిగతావన్నీ నీకు ఇస్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, స్తోత్రం. మిగతావన్నీ నీకు ఇస్తాను. అవును ప్రియులారా, మొదట ఆయన నీతి, ఆయన రాజ్యమును మనం వెతికితే మిగతావన్నీ ప్రభు ఇస్తాడు. కొదవ లేకుండా ఇస్తాడు, కొరత లేకుండా ఇస్తాడు, తప్పకుండా చేస్తాడు ప్రియులారా. ఆయన చూచుచున్న దేవుడు. కనుక ప్రియులారా, అంతేకాదు 105లో మనం చూస్తే కీర్తన గ్రంథము 3వ వచనం, 105 కీర్తన 3వ వచనములో మనం చూసినట్లయితే
ఆయన వెతుకునే వారికి హృదయం అందు సంతోషం అని రాయబడింది. ఎంత సంతోషం కదా. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులైన అబ్రహాం వంశస్థులారా, చూడండి ఎంత చక్కగా చెప్పాడో. యెహోవానే వెతకాలి, వెతుకుడి. ఆయన వెతికే వారికి, దేవుణ్ణి వెతికితే హృదయంలో సంతోషం ఉంటుంది, హృదయంలో ఆనందం ఉంటుంది ప్రియులారా. కనుక వెతుకు వారికి సంతోషము అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా, ఇంకా రోమిలో కూడా ఉంది. యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, వెతకని వారికి నేను దొరికి తిని అంటాడు యెషయా గ్రంథం. చూడండి ఒకసారి చూస్తాము. నూట 5. అలాగా దేవుని మనం వెతకాలి. వెతికితే ఆనందం, వెతికితే బలం, వెతికిన వారికి హృదయమందు సంతోషము కలుగుతుంది. అందుకే పై వాటినే వెతకండి. ఎవరున్నారు? కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. అవును, మరణాన్ని జయించి లేచి, పాతాళాన్ని జయించి, సమాధి గెలిచి లేచి, సాతాన్ని జయించి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీద కానీ భూ సంబంధ వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అంటే వెదకుడి, మనసు పెట్టుకొనకుడి. ఒకటి వెతకాలి, రెండోది మనసు పెట్టుకొనుడి. పెట్టుకోవాలా మనసులో. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇది కొనకుడి. అవును, భూ సంబంధమైన వాటి మీద అయిపోయింది కదా, పాతవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దాని మీద వెనక్కి వెళ్ళకూడదు. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో రాయబడింది, కుక్క వామిటెత్తి తల్లి మళ్ళీ తింటుంది అని ఉంది. పాత జీవితం విడిచిపెట్టిన వారు మళ్ళీ చేస్తే ఆ మాట మనం వింటున్నాము. పేతురు గారు రాశారు. ఎంత చక్కగా ఎరిగి తెలుసుకొని బొంకిన పేతురు పరిశుద్ధాత్మ కలిగిన తర్వాత భూమికి తలక్రిందలుగా చేసేవాడికి వీళ్ళేనా? చదువులేని పామరులు, ఆకాశ క్రింద ఏ నామముల రక్షణ లేదు, యేసు నామముల రక్షణ అని పలికాడు ప్రియులరా. కనుక అలాంటి పేతురు గారే చెప్పాడు ఆ మాట. తర్వాత మనసు పెట్టుకోన కుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. చూసారా? పెట్టుకొనకుడి. వెదకాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అంటే భూ సంబంధం ఏముంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15. ఈ లోకంలోనైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయ గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. రీషాబా స్తోత్రం. అవును ప్రియులారా, ఎంత గొప్ప. కనుక ఇవి నేత్రాశ, కండ్లో చూసినవన్నీ కావాలంటాం కదా మనము. శరీరాశ కూడా. శరీరం ఏమేమి కోరుకుంటుంది? భయంకరంగా కొలసిలోనే రాయబడింది. కొంచెం కింద చదివితే ఏమేమి ఉన్నాయో చూస్తాము. 5వ వచనం, భూమి మీద ఉన్న అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామతృత్వం, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష అని చంపివేయుడి. మనసు పెట్టుకొనకూడదు. 3వదిగా చంపివేయాలి అంటున్నాడు. అంటే అవయవంలో దేహము, శరీరంతో కూడినవన్నీ కూడా చంపివేయాలి. అందుకే మోషే అన్నాడు కదా, ఎబ్రీ 11:24లో, ధనవంతుడుగా ఉండట కంటే శ్రమ నొంది దేవుని పిల్లలతో ఉండడమే భాగ్యం అన్నాడు. ఎంత సంతోషం కదా. రాబోయే బహుమానాన్ని తలంచి
తెలుసుకొని ఆ మాట చెప్పాడు. ప్రియులారా, రాజు కుమారుడుగా ఉండడం నాకు ఇష్టం లేదు. అవును, అల్పకాల పాప భోగం కదా అవి, అందుకని విడిచిపెట్టాలి అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అవన్నీ కూడా చంపాలా, ధనాపేక్ష కూడా ఒక విగ్రహమే. అవును ప్రియులారా, అందుకు చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రతకు అవిధేయులైన వారి మీదకే వస్తాయి. మళ్ళీ చూడండి, మూడోదిగా మనం చూస్తే కోపము. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించుడి. పూర్వము చేశాము కానీ ఇప్పుడు విసర్జించాలి. కనుక చంపాలి, విసర్జించాలి. మరి అయితే మనకి ఏం దొరుకుతుంది? మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. హల్లెలూయా, స్తోత్రం. ఆయన వచ్చేటప్పుడు, ఆయన మహిమలు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. మహిమలో వస్తాడు. మహిమతో మహిమ ఇవన్నీ వదిలిపెడితే, ఇవన్నీ విడిచిపెడితే మనకి ఏం కలుగుతుందని మనం ఇక్కడ చూస్తున్నాం. అవును ప్రియులారా, అంతేకాదు లోక సంబంధమైనవి యాకోబు పత్రికలో ఏం రాయబడిందంటే 4:4 దేవుడు చక్కగా తెలియపరిచాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. లోకాన్ని ప్రేమిస్తే శత్రువు. 13వ అధ్యాయములో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 13లో, లోకమంతా సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభము అని ఉంది. అందుకే ప్రియులారా, లోక వ్యభిచారులారా, లోకాన్ని ప్రేమించి, నిజమే అది లోకంలో అది కావాలా ఇది కావాలా కదా చేస్తాము. అలా లోకాన్ని ప్రేమిస్తే శత్రువు అంటాడు. అంటే శత్రువు ప్రార్థన వింటాడా? మన శత్రువులుగా ఉంటే వింటారా? ఏందిరా, నేను ప్రార్థన చేస్తానే, ఉపవాస ప్రార్థన చేస్తున్నానే, రోజు ప్రార్థిస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తాను, అయినా ఎలాగా ప్రార్థనకు జవాబు రాలేదే, ప్రార్థనకు రాలేదు, ఇంకా ఏముంది బదులు రాలేదే, నా కొరత నింపబడలేదే అని అనుకుంటాం కదా ప్రియులారా. శత్రువులు రోమా 5లో ఉంది కదా, 9లో, శత్రువులుగా ఉంటుండగా, మనం బలహీనులుగా ఉంటుండగా, మన శత్రువులుగా ఉంటుండగా ఆయన రక్తము వల్ల కడిగి పరిశుద్ధపరిచాడు. కనుక ప్రియులారా, ప్రభువారు చక్కగా మనకి ఏం చేస్తాడంటే, ఆయన రక్తములో కడిగాడు. ఇప్పుడు శత్రువులు కాదు, స్నేహితులు, తన సొత్తు, తన పిల్లలు. అందుకే పై వాటిని వెదకండి అని చెప్పాడు. మూడోది ఏం కలుగుతుంది మనకు? జీవం. ఒకటి జీవము, రెండోది ఆయన దాచిపెట్టుకుంటాడు, మూడోది ప్రత్యక్షమైనప్పుడు మహిమ కలుగుతుంది. మహిమ అంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. కనుక అంత ఆశీర్వాదం మనం పొందుకోవడానికే మన శత్రువులుగా ఉండకూడదు, దేవునికి స్నేహితుడిగా ఉండాలి, దేవునికి పిల్లలుగా ఉండాలి, కుమార్తెలుగా కుమారులుగా మనం ఉండాలి. ఆయన రక్తం ఇచ్చి ఆ కలువారి సిలువలు కార్చి కొన్నాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు, ఆయన సొత్తు. కనుక ఆయన బిడ్డలుగా ఉంటామా ప్రియులారా? ఆ నిత్య రాజ్యాన్ని వెళ్ళుటకు ఆయన నీతిగా, ఆయన రక్తములనే నీతిమంతులుగా తీరుస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఎవరు లేరు. ఆయన ప్రభువారే మన నీతిమంతులుగా తీర్చి నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు. కనుక ఆ పరలోక రాజ్య కొరకే మన ప్రభు నమ్ముకున్నాడు. ఈ లోక ఆశల కొరకు కాదు. లోకంలో ఉండేది అంతా గతించిపోతాయి. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కదా మనకు. కనుక ప్రియులారా, దుఃఖము, వేదన, బాధ, కష్టం, శోధన వస్తే అది నా వల్లే అనుకోండి. దొంగ చెప్పినట్టుగా ఇది మనకు న్యాయమే. అవును, మనకు న్యాయమే. కనుక ప్రియులారా, యెరెమీయా 4:18 ఉంది, మీ కీడు వల్లనే ఈ శోధనలు పాపము అని రాయబడింది. కనుక ప్రియులారా, దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తముల పాపాన్ని కడుక్కున్న మనము పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాము. ఈ కొద్ది వాక్య దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక.
ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. ప్రభా, నిజంగా నాయనా మేము లోక సంబంధాలుగా ఉండకుండా పాపం చేత అపరాధం చేత సచ్చిన వారుగా ఉంటుండగా, మృతులుగా ఉంటుండగా ప్రభా, మీ మారు మనసు పొంది నీ రక్తంలో కడగబడి విశ్వాసం ఉంచి రక్షణ పొంది ప్రభా తండ్రి నాయన మేము పైకి బాప్తీసం ద్వారా లేపబడిన వారుగా ఉండాలి. మేము పాతి పెట్టబడి నాయన లేపబడతాలి. అలా లేపబడి ఉంటే సజీవులుగా నేను స్తుతిస్తానని ఉంది. నేను స్తుతించే బిడ్డలుగా ఉండాలి. నీ కృతజ్ఞ అర్పించే బిడ్డలుగా మేము ఉండాలి. ప్రభా, పరలోక రాజ్యానికి వారసులుగా చేసావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు. స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో ఉన్న కొరతలన్నీ నింపండి, అవసరం తీర్చండి, అక్కర్లు తీర్చండి, స్వస్థపరచండి ప్రభా. స్తోత్రం. రోగులకు అందరూ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. చదువుకునే బిడ్డల్ని ప్రభా దీవించండి. చదువు జ్ఞానం దయచేయండి, జ్ఞాపశక్తి దయచేయండి. ఎగ్జామ్ అప్పుడు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడా, మంచి ఉద్యోగం దయచేయండి. అలాగే వివాహం కాకుండా యవ్వన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం దయచేయండి ప్రభా. నాయనా తల్లి, వివాహం జరిగి కూడా గర్భఫలం లేకుండా ఉన్న ప్రియుల్ని నేను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. కరుణామయుడ, కనికరగల ప్రభా, గర్భిణి సుఖప్రసవం దయచేయండి ప్రభా. నాయన, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అప్పుల బాధలు తీర్చివేయండి. కోర్టు సమస్యలు న్యాయం చేయండి. న్యాయాధిపతి మీరు ఒక్కడే ప్రభా. రావాల్సిన ధనం రావాలి, సహాయం చేయండి అయ్యా. క్లినికల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నమ్మదగిన దేవా, ఈసా ఎవరెవరికి రావాలో వాళ్ళకి ఇప్పించండి. అద్భుతం చేయండి అయినా, అద్భుతం చేయండి, గొప్ప కార్యం చేయండి. దూర దేశంలోని బిడ్డలు కూడా ఆశీర్వించి జన్మదిన వాద్యాలు చేసుకున్న బిడ్డలు దీవించండి ప్రభువా. ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీరే సహాయం చేయమని, గొప్ప కార్యం చేయమని, అద్భుతం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నా పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.